హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే అదే నిన్న మొన్న సంగీత్ వ్లాగ్ అయితే పెట్టాను కదా, అయితే ఇంకా దాంట్లో కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నాకేమనిపించిందంటే మామూలుగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను అక్కడ బిజీగా ఉన్నాను కదా, ఎక్కడ చూసి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ యాక్చువల్గా వీడియోస్ తీసేటప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను, కానీ ఆ మ్యూజిక్ వల్ల ఏమవుతుందంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే కాపీరైట్ అని పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇక నేను సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసేసానండి. సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసేసి ఇలాగైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి, నేను మొన్న వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయి కదా ఆ వీడియోకి, సో అందుకని చెప్పి ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇదిగోండి చూడండి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. ఇదిగోండి మా పాపనైతే ఇలాగ రెడీ చేశాను అనమాట. మీరు ఆల్రెడీ చూసేశారు కదా, మళ్ళీ ఒకసారి చూద్దామని. ఇదిగోండి ఇక్కడ స్టేజ్ దిగుతుంది కదా, ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు అయితే. సో ఇంకా ఆ అమ్మాయితో అయితే అందరూ డ్యాన్స్లు వేపిస్తున్నారు. ఇదిగోండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు అయితే వేస్తున్నారనమాట. బ్లేజర్లో ఉన్నాడు కదండి, బ్లాక్ కలర్ బ్లేజరు, తనే అనమాట పెళ్లి కొడుకు. ఇందాక థిక్ గ్రీన్ కలర్ ఇప్పుడు ఎక్కింది కదండి స్టేజ్, ఆ అమ్మాయి అయితే పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లి అండ్ పెళ్లి కూతురికి ఆడపడుచు అనమాట. సో ఇంక వాళ్ళకి డ్యాన్స్ అయితే రాదు, ఇలాగైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ లోపల టీషర్టు పైన షర్ట్ లాగా వేసుకున్నారు కదండి, ఆయన అయితే పెళ్లి కొడుకు వాళ్ళ బావగారు అనమాట. అంటే ఇందాక గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఎక్కింది కదా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్. సో ఇప్పుడు ఎక్కుతుంది కదా పింక్ కలర్ డ్రెస్, ఆ అమ్మాయి అయితే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి అనమాట. అయితే ఇంకా నేను అడిగాలేండి కలవతక్కని, అక్క మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఆ అక్కని అయితే అడిగాను అనమాట, అక్క నేను యూట్యూబ్లో పెడతానంటే పెట్టుకో అని అన్నారు. సో అడిగి అయితేనే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే నిజం చెప్పనా, మా చిన్నప్పటి నుంచి ఇలాగైతే మ్యారేజెస్కి ఎక్కువైతే వెళ్ళలేదన్నమాట. మహా అయితే వెళ్తే దగ్గర బంధువులు అంటే ఎవరండి, మా మామయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళ పెళ్ళిళ్ళకి అయితే వెళ్ళాము. దాని తర్వాత మేము స్టడీస్కి తిరుపతిలో ఉండేవాళ్ళం కదా హాస్టల్లో. సో ప్రతి అకేషన్కి మమ్మల్ని తీసుకెళ్ళి పెళ్ళిళ్ళకి అలాగైతే తీసుకెళ్ళే వాళ్ళు కాదనమాట మమ్మల్ని. మా అమ్మ వాళ్ళు ఇదిగోండి డ్యాన్స్ చేస్తున్నాం, శారీలో కట్టుకోండి. ఆవిడొచ్చి అత్తగారు, ఆవిడ పక్కన ఉండేది మా అక్క అనమాట. ఆ అమ్మాయి పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లని ఇందాక చెప్పాను కదండి, ఇందాక ఫేస్ క్లియర్గా కనిపించలేదు. ఇదిగోండి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంది కదా, ఆ అమ్మాయి అయితే పెళ్లి కూతురు అనమాట. శారీ కట్టుకున్నారు కదా, ఆ అక్క వెనకాల నిల్చోండేది పెళ్లి కొడుకు అనమాట. ఓకేనా, ఇంకా అత్త కోడలతో డ్యాన్స్ వేయించాలని చెప్పి నేనైతే వేస్తున్నారని ఈ వ్లాగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక నేను అన్నాను మా అక్కతో, అక్క నువ్వు ఇటు వచ్చేసేయి, అత్త కోడలు పక్కనైతే వేయని డ్యాన్స్ అనేసి సైగ చేశాను. సో ఇంకొద్దిసేపు తర్వాత అయితే ఇంక మా అక్క అయితే ఇటు వచ్చేస్తుంది అనమాట, వాళ్ళిద్దరిని పక్కన పెట్టు అని అన్నాను. సో ఇంక ఇదిగోండి ఇలాగ వాళ్ళని ముందుకైతే తీసుకొస్తుంది అనమాట. ఈ అమ్మాయి పేరు సోనీ. సో ఇంకా ఈ అమ్మాయి కూడా డ్యాన్స్ వీళ్ళకి కూడా రాదంట సరిగ్గా. సో ఇంక వాళ్ళని వీళ్ళని చూసి వేయటమే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి, కానీ నేను ఫస్ట్ రోజు పెట్టాను కదా వ్లాగ్ 2-3 టైమ్స్ పెట్టాను, 3 టైమ్స్ కాపీరైటే పడిపోయిందండి నిజంగా. మరి నాకు అది ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు, నేర్చుకుంటానండి ఫ్యూచర్లో. నేర్చుకొని ఇంకా వేరే ఏదైనా సంగీతాలు అలాగే ఉంటే కనుక అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మీకోసం. సో ఏం లేదండి, మామూలుగా మీరు కూడా చూసి డ్యాన్స్లో ఎంజాయ్ చేస్తారు కదా, ఎవరైనా షై ఫీల్ అవుతారు కదా, సంగీతాలకు వెళ్ళి డ్యాన్సులు వేయని వాళ్ళు ఉంటారు కదా. ఇక నేను వెళ్ళలేదని మీకు డౌట్ రావచ్చు, నన్ను కూడా పిలిచారండి, నేనైతే వెళ్ళలేదు, నాకు చాలా భయము. మా అమ్మాయి నేను ఇంకో విషయం చెప్పనా, అసలు ఈ పాట అయితే బుల్లెట్ బండెక్కి వస్తే జబ్బా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తున్నారనమాట. నేను అనుకున్నాను ఆ లైటింగ్కి ఆ సౌండ్కి వెనకల అది ఉంది కదా, దాన్ని మీరేమంటారు నాకు కమెంట్ చేయండి, నాకు తెలీదు. నాకైతే దానికి అంతటికి భయపడుతుందని నేను అనుకుని స్టేజ్ ఎక్కిస్తే అసలు స్టేజ్ దొరికితే స్టేజ్ ఎక్కాలంటుందండి. మీరు నమ్ముతారో నమ్మరు, అసలు నిజంగా నేనైతే షాక్ అయిపోయాను మా అమ్మాయి బిహేవియర్కి అయితే. ఇంకా మీరు కూడా ఇలాగ సంగీతాలకి వాటికి వెళ్ళారా? నాకైతే యాక్చువల్గా తెలియదు ఆ రోజు సంగీత్ ఉంటుంది అని, నిజంగా తెలియదు. నేను అన్ప్లానెడ్గా వెళ్ళాను, అన్ప్లానెడ్ వేసే అసలు నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క అంటుంది సంగీత్ అనేసి. అవునా అక్క, నాకు తెలియదు కదా అని చెప్పి ఇక నేను పెళ్ళికి రిసెప్షన్కి తీసుకెళ్ళాను డ్రెస్సులు అయితే. ఇంకా మా అక్క అంది నేను తీసుకొచ్చానులే ఎక్స్ట్రా డ్రెస్, నాది వేసేసుకో అని చెప్పింది అనమాట. ఇంక మీ దగ్గర ఏముందండి, అక్క చెల్లెళ్ళు అన్నాక ఒకళ్ళ డ్రెస్సులు ఒకరు వేసుకోవడం కామన్ కదండి. మీరు కూడా అంతేనా? మీ అక్క వాళ్ళది మీ చెల్లి వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటారా లేదా? నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా.
ఓకేనా. ఇంకా దీని తర్వాత అయితే ఇక రిసెప్షన్ ఉంటుంది అనమాట దీని మరుసటి రోజు. సో ఇక మేమైతే ఇలాగ ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళేపాటికి 12 అయింది. ఇంకా 12కి వెళ్ళి ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేసరికి 1:30 అయిందనమాట. ఇంకా పొద్దున్నే లేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నలుగులు అవన్నీ ఉంటాయి కదండి, మేమైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా ఏం వెళ్తాంలే పద్దాక అనేసి రూమ్లోనే ఉండిపోయాము. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం బయటికి వెళ్ళి సరదాగా తినేసి అయితే వచ్చాము. ఇగో చూడండి, మా అమ్మాయికి స్టేజ్ దొరికితే చాలా ఎక్కేస్తుంది. సరే ఆ పిల్ల సరదా ఎందుకు కాదనల్లే అని చెప్పి ఎక్కిచ్చేసాను అనమాట. ఎక్కిచ్చేసి నువ్వు వెయ్యమ్మ డ్రెస్ అని చెప్పేసి డ్యాన్స్ నువ్వు వేసుకో అని చెప్పి ఎక్కిచ్చాను. అయితే నేను మాత్రం వీడియోసే తీసుకున్నానండి. మళ్ళీ ఫైనల్గా అయితే జెంట్స్తో కూడా వేయించారనమాట. డ్యాన్స్ వేస్తారండి, అవి కూడా నేను మధ్యలో తీయలేదు. అంటే చాలామంది వేశారు కానీ నేనైతే తీయలేదనమాట. ఎందుకంటే ఏమనుకుంటారో ఏమో అని తీయలేదు. కానీ లాస్ట్లో వేశారు కదా అప్పుడైతే తీశాను. ఎందుకంటే అప్పుడు మా బావగారు వచ్చారనమాట, మా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చారు. ఇంకా అప్పుడు ఏమన్నారు కదా మా బావగారు అయితే అని చెప్పి ఇంకా తీశాను. ఇంకా పెళ్ళికొడుకు అయితే తీసుకోమని అన్నారు. వాళ్ళంతా అప్డేటెడ్ కదండి, ఎవరు కూడా వద్దని అని అనరు యూట్యూబ్లో పెడతానంటే. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడన్నా చూసుకోవచ్చు కదా, మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ తీసాము. వాళ్ళకి వీడియోస్ ఫొటోస్ వచ్చే వరకు వాళ్ళకి తెలియదు కదా. అదే మనం ఇలా అప్లోడ్ చేస్తే చూడండి ఎంత బాగా చూసుకుంటారు కదా. సో ఇంకా ఆ ఉద్దేశంతో అయితే నేనైతే పెట్టాను అనమాట. సో ఎవరికైనా నచ్చకపోతే కమెంట్ చేయండి. ఇక్కడ ఈ వీడియో వద్దు అని అనేసి ఎవరైనా కమెంట్ చేస్తే కనుక నేను వెంటనే డిలీట్ చేస్తాను. దాంట్లో ప్రాబ్లం అయితే లేదు, ఎవరు సీరియస్ అయితే అవ్వకండి. నాకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో. కానీ నేనైతే అక్కని అడిగాను, అక్కని అడిగితే పెట్టుకోమని అన్నారు. సో అందుకని చెప్పి అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఇగోని చూడండి, స్టేజ్ ఎక్కిస్తే ఎగిరేస్తుంది మా అంచు తల్లి అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంచు గురించి అయితే. నిజంగా ఇలాగా నేను భయపడి ఇంకా చప్పుడుగా కూర్చుంటుంది ఊళ్ళో, ఇంకా ఆ సౌండ్స్కి ఆ డీజే పాటలకి అని చెప్పి నేను అనుకుంటే బాబోయ్ అస్సలు నిజంగా ఈ కాలం పిల్లలు ఉన్నారండి. నాకైతే చచ్చే భయం అండి, మీరు ఏమన్నా అనుకోండి. చాలా షై ఫీలింగ్ ఉంటుంది. పోనీలే మా అమ్మాయి కన్నా లేదు, ఇంకా వాళ్ళ డాడీ బుద్ధులు కదా, ఇంకా వాళ్ళ డాడీ ఇలాగే ఉంటుంది. అంటే మా హస్బెండ్ టీచరే, నేను టీచరే, కానీ అండి ఏమైనా ధైర్యం ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర స్టెప్ చూడండి, వాళ్ళ అక్కని పట్టుకొని అలాగంటుంది. మరి ఆ స్టెప్ ఎక్కడ చూసిందో తెలియదు కానీ అసలు అమ్మో నిజంగా చాలా గ్రేట్ మా అమ్మాయి అయితే. అందరూ ఏమో కానీ మా అమ్మాయి చాలా గ్రేట్ అనమాట. ఇంకా చూడండి, నాగిని పాటగా ఏదో సాంగ్ వేస్తే దానికైతే డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా వీళ్ళందరినీ కింది దింపేస్తే ఇంక మొగోళ్ళని పిలిచారనమాట. ఇగోండి మా బావగారు కూడా ఉన్నారు దీంట్లోనే. బలవంతంగా వేయండి అంటుంటే వేశారనమాట. ఇంకా తర్వాత ఏముందండి, మాకైతే దోశ పెట్టారు, టిఫిన్ దోశ, చట్నీ, అల్లం పచ్చడి, పొడి అవి పెట్టారనమాట. లైవ్ దోశ అంటారు కదా, అలాగా మన ముందే వేసి ఇస్తారు, అలాగ పెట్టారనమాట. సో ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసాము. అన్నం కావాల్సిన వాళ్ళకు కూడా అన్నం పెట్టారు, టిఫిన్ కావాలన్న వాళ్ళకి టిఫిన్ పెట్టారనమాట. ఇంకా అందరూ లైట్గానే తీసుకుంటారు కదండి నైట్ టైము. సో అందుకని చెప్పి దోశ పెట్టినట్టున్నారు. ఇగోండి చివర చెక్స్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయనే అనమాట మా బావగారు. చెక్స్ షర్ట్ పక్కన ఉండే ఆయన పెళ్ళికొడుకు పక్కన కాకుండా ఇంకా దాని పక్కన ఉండే అతను వచ్చి పెళ్ళికొడుకు బావగారు, అంటే పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళకి రీసెంట్గానే పెళ్ళయింది. నాకు నిజంగా ఈ పెళ్ళి చూసిన తర్వాత అనిపించింది వాళ్ళ చెల్లి పెళ్ళికి ఎందుకు నేను మిస్ అయ్యాను అనేసి. నిజంగా వెళ్ళుంటే బాగుండు అని అనిపించింది. ఇలాంటి ప్లేస్లకు కూడా మనం వెళ్ళాలండి. ఎవరన్నా ఇలా పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలి. నాకు తెలిసి అంటారు మనిషిని ఒక 2 చోట్లే చూడాలంట. ఒకటి పెళ్లి పెట్టల మీద, ఇంకోటి ఎందుకులేండి ఇది పెళ్లి వీడియో కదా, అది ఎందుకు షేర్ చేసుకోవడం. ఎంతమందికి దానికి తెలుసో మరి దానికి కమెంట్ చేయండి నాకు. నిజంగా మీకు తెలిసింటే ఇంకొక చోట ఎక్కడ చూడాలో చెప్పండి నాకు, కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. యాక్చువల్గా వీళ్ళదైతే తిరుపతి, పెద్ద తిరుపతి. అమ్మాయి అయితే విజయవాడ అనమాట. విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్లేనండి, అమ్మాయి అబ్బాయి కూడా ఇద్దరు సాఫ్ట్వేర్లే. ఇంకా వాళ్ళ బావగారు వాళ్ళ చెల్లి కూడా సాఫ్ట్వేర్లేనండి. మరి మనకి తెలియదు ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది, కానీ ఆ అబ్బాయి అమ్మాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మాత్రం చెన్నైలో చేస్తారన్న విషయం మాత్రం తెలుసు. సో అయితే వాళ్ళు చిన్న మా అంశు ఉంది చూడండి, అంత చిన్న పాప వాళ్ళ చెల్లి, పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు అనమాట మాకు. సో ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనుకోండి. ఇంకా అందుకే అనమాట వెళ్ళాము. ఇంకా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి రాలేదని ఎందుకు రాలేదని అడిగారు.
ఇంక ప్రాబ్లం వల్ల ఏదో సంథింగ్ ప్రాబ్లము అనేసి రాలేదక్క అని చెప్పాను అనమాట. ఎప్పుడు తిరుపతికి వస్తూనే ఉంటావు వెళ్తూనే ఉంటావు, పెళ్ళికి మాత్రం రాలేదా అనేసి కూడా అన్నారు అక్క. సో ఓకేనా అండి, నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య ఎందుకో మరి వ్యూస్ ఏమి ఎక్కువ రావట్లేదు, కమెంట్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లు అయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. అంటే యూట్యూబ్లో ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తాం కదా పైకి కిందికి, వీడియో ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎలాగో చూస్తాం కదా ఫ్రెండ్స్, అదేదో దాన్ని వీడియోని ఓపెన్ చేసి చూస్తే మా లాంటి వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదా. సో నేనైతే అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనేసి. సో చూద్దాం, మీ హెల్ప్ అనేది మాలాంటి సపోర్ట్ లేని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే రిసెప్షన్ అయితే కొద్దిగానే షూట్ చేశాను వ్లాగ్. సో ఆ రిసెప్షన్ వీడియోస్ కూడా రేపైతే షేర్ చేసుకుంటానండి. రిసెప్షన్ అయ్యాక ఇంకా మామూలు ఏముందండి, నార్మల్ నా వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.